అరటికాయ బజ్జీ చేసుకోవడానికి ముందుగా ఇలా 3 అరటికాయలను తీసుకోండి. మీడియం సైజ్ అరటికాయలు పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోని వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత అరటికాయ ముక్కల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి. కట్ చేశాక అరటికాయ ముక్కల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే గిన్నెలోని 1 కప్పు శనగపిండి, అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. అలానే 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ వామును కూడా వేసుకొని అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒకసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయకూడదు, కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉన్నాక మనం స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని, అవి వాటర్లోంచి తీసేసి పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి. తుడుచుకొని ఈ శనగపిండిలో వేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలోనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ అలా హీట్ అయింది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పిండిలోని అరటికాయ ముక్కల్ని డిప్ చేసి ఒక్కొక్కటిగా వేసుకోండి. కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో పక్కన కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే మళ్ళీ ఇంకొక ట్రిప్ వాయి వేసుకోండి.
ఇలాగా రెండవ వాయి కూడా అలాగా మూకిడికి సరిపడా అన్ని బజ్జీలను వేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా అయిపోయాయి. ఇవి కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే మీకు కావాల్సినన్ని వేసుకోండి. ఇవి కూడా రెడీ అయిపోయాయి. స్టవ్ కట్టేసి వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.